హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. రీసెంట్ టైమ్స్లో నాకు ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏంటంటే బేసిక్ మేకప్ ఎలా వేసుకోవాలి, ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్కి కానీ మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు సింపుల్గా ఎలా రెడీ అవ్వాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను వేసుకున్న మేకప్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. రీసెంట్ టైమ్స్లో నేను మా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు ఇలా చాలా సింపుల్గా రెడీ అయ్యాను. చాలామంది నాకు కామెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో అలాగే ఫేస్బుక్లో. సో ఇప్పుడు నేను వేసుకున్న మేకప్ ఎలా వేసుకున్నాను, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అనేది చూపిస్తాను. నేను 4 to 5 ప్రొడక్ట్స్తోనే రెడీ అయిపోయాను, స్కిన్ కేర్ కాకుండా. స్కిన్ కేర్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఇంకా లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు మంచి అప్డేటింగ్ వీడియోస్ కానీ లేదనుకుంటే నేను వీడియో పెట్టగా నోటిఫికేషన్ కానీ వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా మీరు కంటిన్యూగా యూజ్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి చాలామంది ఇప్పటికే మన హెయిర్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నారు. మనం 2 years అవుతుందండి హెయిర్ ఆయిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి. ఈ 2 years మట్టి చాలామంది మంచి ఫీడ్బ్యాక్స్ వందల్లో వేలల్లో ఇస్తున్నారు. మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇవన్నీ కూడా నేను ఎక్కడ నుండి తీసుకున్నానో చెప్పాలి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో బై చేస్తూ ఉంటాను. అమెజాన్లో మనకు మంచి డిస్కౌంట్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి నేను అమెజాన్లో తీసుకుంటాను. మేకప్లో మనం ఫస్ట్ వాడాల్సింది టోనర్. నేనైతే టోనీ మోలీ నుండి ఈ రైస్ వాటర్ టోనర్ అనేది యూజ్ చేశాను. ఇందులో మనకి క్యారమైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్ద బాటిల్ అయితే వస్తుంది. మన స్కిన్ని నరిషింగ్గా చేయడానికి, హైడ్రేటింగ్గా చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి స్కిన్కి అయినా సరే ఈ టోనర్ బాగుంటుంది. మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. టోనర్ యూజ్ చేయడం వల్ల మన పోర్స్ కూడా క్లోజ్ అవుతాయి, అలాగే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా ఉండదు. సెకండ్ ప్రోడక్ట్ వచ్చే వరకు టోనర్ యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తాను. బ్యూటీ ఆఫ్ జాన్సన్ నుండి అనమాట. ఇది వచ్చి డైనస్టిక్ క్రీమ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్కిన్ అనేది హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా, గ్లోగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ అనేది హెల్తీగా ఉండడానికి మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఉన్న ఎండలకి మనం సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళడం సేఫ్ కాదు. ఎలాంటి సీజన్ అయినా, సమ్మర్, వింటర్, రైనింగ్ సీజన్, ఏ సీజన్లో అయినా సరే మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ కేరింగ్ అనేది తీసుకోవాలి. బ్యూటీ ఆఫ్ జాన్సన్ నుండి నేను SPF 50+ ఉన్న సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా బ్యూటీ ఆఫ్ జాన్సన్ అనమాట. చాలా బాగుంటుంది. ఆయిలీ స్కిన్కైనా డ్రై స్కిన్కైనా ఈ మాయిశ్చరైజర్ సూపర్గా ఉంటుంది. ఇందులో ఆక్వా కూడా ఉంటుంది అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు అది కూడా ట్రై చేయొచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడికి మనకి స్కిన్ కేర్ అయితే అయిపోయింది. స్కిన్ కేర్లో ఇంకొకటి లిప్ బామ్ అనమాట. లిప్ బామ్ వచ్చేసి నేను లెనీజ్ అయితే యూజ్ చేస్తాను. ఈ లెనీజ్ వల్ల ఏంటంటే నార్మల్గా లిప్ బామ్స్ అనేవి మనకి ఏంటంటే హైడ్రేటింగ్గానే ఉంటాయి కొంచెం టైం వరకే. లెనీజ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన లిప్స్ అనేవి చాలా అంటే ఎక్కువ టైము చాలా మాయిశ్చరైజింగ్గా, హైడ్రేటింగ్ అనిపిస్తాయి. చాలామందికి క్రాకీ లిప్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం కూడా ఉండదు. లిప్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి లిప్ స్లీపింగ్ మాస్క్ కింద నైట్ టైం కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. నేను తీసుకుంది ఏంటంటే బెర్రీ అనమాట, ఫ్రూట్. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్కిన్ కేర్ ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు బేసిక్ మేకప్ చూపిస్తాను. ముందైతే నేను ఈ షైనింగ్ స్ప్రే అనేది యూజ్ చేశాను అనమాట. ఇన్స్టాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. సో దీని నేమ్ అనేది ఇలా రిమూవ్ అయింది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద నేమ్ అనేది పోయిందనమాట. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని ఇలా మనం ఒకసారి షేక్ చేసి స్ప్రే చేసుకుంటే స్కిన్ మొత్తం కూడా చాలా గ్లోగా, హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. ఫౌండేషన్ స్ప్రే ఇది కావాలనుకుంటే యూజ్ చేయండి. చాలామందికి ఏంటంటే ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి రాదు. సో అలాంటి వాళ్ళకి ఈ స్ప్రే బాగుంటుంది. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, బ్యాక్ నెక్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత ఫౌండేషన్ వచ్చేసి నేను మెబిలైన్ ఫిట్ మీ యూజ్ చేస్తున్నాను. నా షేడు 310 అనమాట.
ఈ మెబిలైన్ అనేది చాలా బాగుంటుందండి, నాకు ఇది చాలా నచ్చుతుంది. అఫోర్డబుల్ రేంజ్లో, అలాగే మనకి ఎక్కువ టైం కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మెబిలైన్. తర్వాత మెబిలైన్లోనే నేను కాంపాక్ట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఫిట్ మీ అనమాట, కాంపాక్ట్, షేడ్ నెంబర్ కూడా 310. సో ఇది కూడా బాగుంటుంది, ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అంటే మనం ఏదో మేకప్ వేసుకున్న ఫీలింగ్ అయితే అసలు కలగదు, చాలా చాలా బాగుంటుంది. కాజల్ చాలామంది అడిగేది మీరు ఏ బ్రాండ్ కాజల్ పెడతారని చెప్పేసి, నేను మెబిలైన్ పెట్టుకుంటానండి. మెబిలైన్ ఏంటంటే మనకి బడ్జెట్లోనే వస్తుంది, అలాగే లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది మెబిలైన్ కాజల్ అయితే. ఇది చాలా తక్కువ ప్రైజు. ఇంకా మార్కెట్లో మనకి షుగర్ అని ఇంకా ఫ్లమ్ చాలా ఉంటాయి కదా, వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. 160, 150 ఆ రేంజ్లో అయితే వస్తుంది డిస్కౌంట్ ఉన్నప్పుడు. డిస్కౌంట్ లేకపోయినా 175 అట్లా అయితే ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా కాదు, మెబిలైన్ బాగుంటుంది. తర్వాత కాజల్ వచ్చేసి నేను ఎప్పుడు ఫ్లమ్ యూజ్ చేస్తాను, బట్ రీసెంట్ టైమ్స్లో ఈ డార్క్ ఇది మొత్తం ఇది కూడా పేరిపోయిందనమాట. డార్క్ స్పెల్ ఏదో ఒకటి ఉందండి. సో ఇది చాలా బాగుంది, అఫోర్డబుల్ రేంజ్లోనే. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంటే చూసి తీసుకున్నాను, రివ్యూ చేయమంటే చాలా చాలా బాగుంది. మీకు ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, కదలకూడదు మీకు అనుకుంటే మీరు ఫ్లమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా బాగుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే, తర్వాత మస్కారా వచ్చే వరకు నేను మోస్ట్లీ మెబిలైన్ యూజ్ చేస్తానండి మేకప్లో. మనకి బడ్జెట్లో ఉంటాయి, అలాగే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కాబట్టి మెబిలైన్ నుండి తీసుకున్నాను. ఈ మస్కారా చాలా బాగుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా లిప్స్టిక్ వచ్చేసి లాక్మీ ఫర్ ఎవర్ మ్యాట్. ఇందులో చాలా షేడ్స్ అయితే ఉన్నాయి, మీకు నచ్చింది హ్యాపీగా బై చేయొచ్చు. ఇప్పుడు ఈ లిప్స్టిక్నే నేను బ్లష్ కింద అయితే యూజ్ చేస్తాను, అలాగే కొంచెం మీకు కావాలనుకుంటే ఐ షాడో కింద కూడా యూజ్ చేయొచ్చు. బేసిక్గా రెడీ అవ్వడానికి, బేసిక్ మేకప్కి ఇవైతే సరిపోతాయండి. 5-6 ప్రోడక్ట్స్ అనమాట. కాంపాక్ట్, ఫౌండేషను, లైనరు, మస్కారా, అలాగే కాజల్, ఇవైతే సరిపోతాయి. ఇంకొంచెం మీరు ప్రాపర్గా వేసుకోవాలి అనుకుంటే ముందు మీరేం చేస్తారంటే, మనం ప్రైమర్ అనేది యూజ్ చేయాలి, తర్వాత కన్సీలర్ యూజ్ చేయాలి, బ్లష్ యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా కొంచెం హెవీగా రెడీ అవ్వాలనుకుంటే, బేసిక్గా సింపుల్గా రెడీ అయిపోవడానికి అయితే ఈ ప్రోడక్ట్స్ సరిపోతాయి. కాకపోతే స్కిన్ కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. టోనరు, మాయిశ్చరైజరు, సన్ స్క్రీను, లిప్ బామ్, ఇవైతే కంపల్సరీ ఉండాలి, లేకపోతే స్కిన్ అనేది మనకి పాడవుతుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కింద మై హెల్త్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.